ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ యోగిరాజ శ్రీ పాకలపాటి గురుదేవాయ నమః. శ్రీ భరద్వాజ్ గురుదేవాయ నమః. జై గురుదేవ దత్త. ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన పరమ పావనమూర్తి అయిన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ పాకలపాటి గురుదేవులు మహాసమాధి పొందిన అద్భుతమైన పావనమైన పుణ్యస్థలాన్ని దర్శనం చేసుకుందాం. జై గురుదేవ దత్త. ఈ ప్రదేశం పేరు సుబ్బారాయుడుపాలెం. నర్సీపట్నం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కలదు. నర్సీపట్నం నుంచి అనకాపల్లి వెళ్లే మార్గంలో ఈ గ్రామం కలదు. ఇక్కడ కాలు పెట్టగానే మనస్సు ఎంతో ఆనందాన్ని, హృదయలో లోతుల్లో గొప్ప శాంతి ఆనందాలను పొంది తీరుతుంది. ఎవరి సన్నిధిలో నీ మనస్సు అత్యంత ప్రశాంతతను, ఆనందాన్ని, శాంతిని పొంది తీరుతుందో వారు మహాత్ములని, అది వారి జ్ఞానస్థితికి నిదర్శనమని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన మాట శ్రీ గురువు గారి విషయంలో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడే ఈ ప్రదేశంలోని పరమ పావనమూర్తి నా మహాయోగీశ్వరుడు, ఆ దత్త స్వరూపుడు, ఆ పేదల పాలిటి పెన్నిది, ఆ ఆపాద్బాంధవుడు, ఆ కోదండరామ స్వరూపుడైన శ్రీ పాకలపాటి గురుదేవులు వారు మహాసమాధి పొందినది ఈ గృహంలోని, ఈ మందిరంలోని. అత్యంత పవిత్రమైన ఈ భూమిస్థలం ఎంతో శ్రేష్టమైనది, పరమోత్కృష్టమైనది. ఓం సాయిరాం. ఈ ప్రదేశంలోనే శ్రీ గురువుగారు దేహాన్ని విడిచిపెట్టింది. శ్రీ సౌమ్యనామ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి శుక్రవారం నాడు మహాశివరాత్రి పర్వదినం మార్చి 6, 1970వ సంవత్సరంలో సరిగ్గా అర్ధరాత్రి వేళ, సమయం 12 గంటలు, లింగోద్భవ సమయం అది. ఆ సమీప మందిరంలోని పురోహితులు రుద్రాభిషేకం చేస్తూ రుద్రసూక్తానికి హృదయస్థానమైన నమ సోమాయ చ రుద్రాయ చ అనే అనువాకం చదువుతున్నారు. చేతిలో సిగరెట్టి వెలిగించిపోతూ ఆగి దూరంగా దానిని విసిరివేసి, వేధవా, ఇంకా ఏమీ సిగరెట్టురా, రామరామ అనుకు అంటూ హెచ్చరించుకుని సిద్ధాసనంలో కూర్చుని, నాకు చాలా విద్యలు వచ్చు, శాస్త్రాలు వచ్చు, కానీ అవన్నీ ఇప్పుడు పనికి వచ్చేది కావు, ఇప్పుడుకు పనికి వచ్చేది ఒక్కటే అంటూ నవ్వుతూ 3 మార్లు గోవిందా 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 అని కళ్ళు మూసుకున్నారు. అంతే, శరీరం వదిలేశారు. పరిమితమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి అపరిమితమైన అనంత విశ్వచైతన్యంలో లీనమయ్యారు. ఈ ప్రకృతంతా వ్యాపించి పరమాత్మ స్వరూపులై తమను ఆశ్రయించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, ఆనందాలు ప్రసాదిస్తున్నారు శ్రీ గురువు గారు. శ్రీ గురువు గారు నిత్య సత్యులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు, శ్రీ సాయి దత్త స్వరూపుడు. ఓం సాయిరాం. పవిత్రమైన ఈ మందిరంలో శ్రీ బాబుగారి యొక్క అద్భుతమైన పాలరాతి విగ్రహం, శ్రీ సీతారాముల యొక్క విగ్రహాలు, శ్రీ షిరిడీ సాయినాథుల వారి యొక్క పాలరాతి విగ్రహం, శ్రీ గణేష ప్రభు యొక్క పాలరాతి విగ్రహం, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ ఆశ్రమం, ఈ మందిరం చాలా విశిష్టమైనది. ప్రతినిత్యము శ్రీ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు జరుగుతుంటాయి. అంతేకాదు, ప్రతి మహాశివరాత్రి రోజున విశేషమైన అన్నదానం జరుగుతుంది. ఎన్నో వందల మంది గిరిజన భక్తులు ఈ ఆశ్రమాన్ని దర్శించి ఇక్కడ భజనలు, కోలాటాలు చేస్తుంటారు. అంతేకాదు, మహాశివరాత్రి రోజున
శ్రీ గురువు గారి యొక్క ఆరాధన శుభ సందర్భంగా ఆ రోజు ఉత్తరవాహిని ఆశ్రమం నుంచి ఇక్కడికి రథోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ మందిరం శ్రీ మదిరి చిట్టిబాబు గారు మరియు ఇతర భక్త బృందం ద్వారా వృద్ధి చేయబడి అభివృద్ధి గావించబడింది. శ్రీ మదిరి చిట్టిబాబు గారు శ్రీ బాబు గారికి ఎంతో ఆత్మీయంగా మెలిగిన గొప్ప భక్తుడు. పరమాత్మ స్వరూపులైన శ్రీ గురువు గారి యొక్క దివ్య అనుగ్రహాశస్సులు మనందరిపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని హృదయపూర్వకంగా వారి యొక్క దివ్య చరణాలను ప్రార్థన చేస్తూ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జయ గురుదేవ దత్త. ఓం శాంతి.